గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. జరుగుద్దని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మీ అందరికీ తెలుసు. మన ఇంట్లో కూడా కొన్ని శుభకార్యాలు ఉంటాయి. అనుకోకుండా చిన్న చిన్న ఏదో జరుగుతూ ఉంటాయి. అది మనకు సంబంధం ఉండకుండా కూడా కొన్ని జరుగుతాయి. అవి మన ఆనందంలో కొన్ని అపార్థాలు జరుగుతాయి. అలాంటి దాంట్లో ఇది ఒకటి అని భావిస్తాను. అది బ్యాడ్ లక్ అంతే, ఒక బ్యాడ్. అది చూడాలండి. అంటే ప్రభుత్వం మేము గౌరవిస్తున్నాం. ప్రభుత్వాన్ని గౌరవిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ మేము రావడం జరిగింది. వాళ్ళను మనం ఏదైనా సెక్షన్స్ ఏం పెట్టి చూసిన తర్వాత అప్పుడు బెయిలబుల్ నాన్ బెయిలబుల్ చూసిన తర్వాత అది అనుకోని సంఘటన. ఇప్పుడు చాలామంది ఫ్యాన్సెస్ ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు అట్లాంటి సంఘటనలు అవుతాయి. అలాంటిది బోలన్న గారు దగ్గరుండి దీన్ని పరిశీలించేసి ఈ తమ్ముడికి ఒక రైతు బిడ్డ, ఆయనకి ఏం తెలియదు, కొత్తగా వచ్చిండు, ఆయనకు తెలియకుండా జరిగిన సంఘటన కాబట్టి చట్టాన్ని గౌరవించాలి కాబట్టి ఆయన దీనికి వచ్చిండు. ఇప్పుడు పోయి ఏమేమి పెట్టిరో చూసిన తర్వాత ఫర్దర్గా బెయిలబుల్ పెడితేనేమో ఇక్కడనే స్టేషన్ బెయిల్ తీసుకుంటాం. నాన్ బెయిలబుల్ పెడితే దాన్ని చట్టపరంగా ఏం చేయాలో అని చేసుకుంటాం. అది మాకు తెలియదండి, నాకైతే తెలియదు. ఇంటిమేషన్ ఇచ్చిండొచ్చు, కానీ మేము వస్తున్నాము ఏంటో మొత్తం మాట్లాడితే బాగుంది. అన్నారని మనం అంటున్నాం, అది కరెక్టా లేదా అనేది మనకు కూడా తెలియదు. ఇప్పుడు బ్యాక్ గేట్ నుండి వచ్చిర్రు అనేది అది మనకు తెలియదు, మీకు తెలియదు. అన్నారు అంటారు, అది ఊహాత్మకమైన ప్రతిపాదన అనిండొచ్చు. చట్టాన్ని గౌరవించాలి, చేయాలి. ఏదో మిస్టేక్ జరిగినా ఏమైనా కానీ ఆయన ఒక రైతు బిడ్డ ఆయనకేం తెలియదు, వచ్చిండు. ఏదో దురదృష్టవశాత్తు సంఘటన అయింది. చట్టాన్ని గౌరవించాలి, ప్రభుత్వాలను గౌరవించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించాలి. అది మానవతా దృక్పథంతో కన్సిడర్ చేయమని ఇది చేస్తాము. చట్ట ప్రకారం మాట్లాడలేదండి, అన్ని చూడడమే. బాధపడ్డాను అంతే. ఇంకా అంటే ఇంత మంచి ఆనంద ఉత్సవంలో ఇట్లా ఎందుకు జరిగింది, అసలు ఏం జరిగిందో నాకు తెలుస్తలేదు అసలు. ఫస్ట్ నేను కూడా నా కార్లో కూడా వస్తున్నప్పుడు చాలామంది జనాలు, అంటే ఒక సెలబ్రేషన్ జరిగేటప్పుడు జనాలు గుమిగూడతారు. అందులో రకరకాల వ్యక్తులు ఉంటారు. కొంతమంది వ్యక్తులతో అంతమంది జనాలకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అంత మాత్రాన ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇలా ఎందుకు జరిగింది ఆయనకు అనే దాని మీద నాకు కూడా అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు కళ్ళకు కనిపించేది ప్రశాంత్ విషయం కనిపిస్తుంది. ఏం జరుగుతుందో అంతవరకే తెలుసు. ఇంటిమేషన్ అంటే అట్లా కాదండి. ఇప్పుడు ఇంటిమేషన్ ఎట్లా ఇస్తారు అంటే వాళ్ళు ఫలానా టైంకి వెళ్ళండి అంటారు. వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, బయట పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, బారికేడ్స్ కూడా ఉన్నాయండి. ఆ రకంగా మీరు ఒక 5-6 కార్లను ఒకేసారి పెట్టారు, వరుసగా పెట్టి పంపించారు మమ్మల్ని. అందులో నేను కూడా ఉన్నాను. సో జనాలు ఒకేసారి మూకుమ్మడిగా ఎట్టాకని అనలేమండి. అభిమానంతో వాళ్ళు రకరకాలుగా ఉంటారు కదా. అందులో ధ్వంసం అంటే ఒకటండి, ఇప్పుడు 100 మంది మంచాలు ఉన్నప్పుడు 2-3 అందులో ఏదో చేసి ఉండొచ్చు బహుశా. కానీ అంత మాత్రాన అది నాకైతే దాని మీద నాకు అవగాహన లేదండి. అంటే వాళ్ళు కావచ్చు. సరే ఒకసారి ఓకే అండి, మళ్ళీ మాట్లాడతాం.